హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ పచ్చి జీడిపప్పు కర్రీ. దానికి కావలసిన పదార్థాలు: పచ్చి జీడిపప్పు, ములక్కాడ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులో తగినంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ లైట్గా ఫ్రై చేసి అందులో ములక్కాడ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ములక్కాడ ముక్కలు ఫ్రై చేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అందులో పచ్చి జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి. తర్వాత ములక్కాడ పచ్చి జీడిపప్పు మగ్గుతున్నప్పుడు అందులో కొంచెం రుచికి సరిపడంత ఉప్పు వేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ములక్కాడ, జీడిపప్పు, ఆనియన్స్ దగ్గరికి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను వేసి టమాటా ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు, తగినంత కారం, కొంచెం ముందుగా మనం ముందు వీడియోలో చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత తగినంత వాటర్ పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. తగినంత వాటర్ పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. కర్రీ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ ములక్కాయ పచ్చి జీడిపప్పు కర్రీ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.